ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. నిర్గమాకాండం 28వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 28. తలపాగాను గురించి 38, 36, 37, 38 వచనాల్లో మనం చదువుకున్నాం. ఈ తలపాగాను గురించి మరికొన్ని సత్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది సన్ననార బట్టతో చేశారు. 39వ వచనం, మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను, సన్ననారతో పాగాను నేయవలెను. తెల్లని సన్ననార బట్ట. ఈ పాగా మన ప్రధాన యాజకుడు కేవలం నీతిమంతుడు అని సూచిస్తూ ఉంది. మన ప్రధాన యాజకుడు కేవలము నీతిమంతుడు అనే విషయాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా నీలి సూత్రము కట్టాలట. ఆ పాగా మీదుగా ఉండినట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టాలి. 37వ వచనం. ఈ నీలి సూత్రం అనేది యేసుక్రీస్తు యొక్క యాజక దర్శనము పరలోక సంబంధమైనది అని మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా బంగారముతో బుట్టా పనిగా చేయాలంట. మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడనే మాట చెక్కాలి. అది పాగా మీద ఉండాలి. బంగారము మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి గుర్తుగా ఉంది. దాని మీద ముద్రగా చెక్కబడినటువంటి రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు అనే మాట దగ్గర ఒకటని అంకేసి కింద ఫుట్నోట్స్లో యెహోవాకు ప్రతిష్ఠితము అని రాసింది. 36వ వచనంలో 2 మాటలు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠితము. ఈ 2 పదాల్లో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత, ఆయన ప్రతిష్ఠించబడి చేయబడిన సేవ, ఈ 2 మనకు కనబడతా ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు. మన ప్రభు యెహోవా ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. త్రియేక దేవుడైన మన దేవుడు పరిశుద్ధుడు. నిర్గమాకాండం 15:11లో మోషే గారు అంటారు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు అంటారు. పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా యెషయా చూశారు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకున్నాయట. ఆయనకు పైగా మహాదూతలు నిలిచి ఉండిరి, శరాపులు. ఒక్కొక్కనికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ రెంటితో వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. వాళ్ళు అంటారు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో
గాన ప్రతిగానములు చేయుచుండిరి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు ఉంటుంది. కాబట్టి మన ప్రభువు, మన త్రియేక దేవుడైనటువంటి ఆయన పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. ఇక్కడ ఆయన అంటారు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అంటాడు. లేవీకాండం 11వ అధ్యాయం, లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. 11వ అధ్యాయం అంతా మనం చూస్తే భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో మనం వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు, ఏవి పవిత్రమైన జంతువులు, ఏవి అపవిత్రమైన జంతువులు, ఇవన్నీ ఉన్నాయి. 44వ వచనంలోకి వచ్చేటప్పటికి లేవీకాండం 11:44, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోవాలి అంటారు. కాబట్టి ఆయన ప్రజలైనటువంటి మనమే పరిశుద్ధులుగా ఉండాలి. 93వ కీర్తన 5వ వచనం. 93వ కీర్తన 5వ వచనం 2వ లైన్. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కాబట్టి ఆయన మందిరం పరిశుద్ధాలయం. ఆయన మందిరం పరిశుద్ధాలయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అంటున్నాడు. ఆయన ఆరాధించేటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. 96వ కీర్తన 9వ వచనం. 96వ కీర్తన 9వ వచనం చదువుతాను. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. మనం ఆయన ఆరాధించాలంటే పరిశుద్ధాలంకారాలతో ఆయన ఆరాధించాలి. కాబట్టి మన ప్రభువు పరిశుద్ధుడు. మన త్రియేక దేవుడైనటువంటి ఆ ప్రభువు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడతా ఉన్నారు. ఆయన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన మందిరం పరిశుద్ధాలయం. ఆయన ఆరాధించే వాళ్ళు పరిశుద్ధమైన యాజకులుగా ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు మనం పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకోవాలి. కాబట్టి ఈ
బంగారు రేకు మీద చెక్కబడినటువంటి ఈ యెహోవా పరిశుద్ధుడనే మాట మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను, ఆయన ప్రతిష్ఠితమైన సేవను మనకు సూచిస్తూ ఉంది. కాబట్టి రెండవ మాట యెహోవాకు ప్రతిష్ఠితము. యేసుక్రీస్తు ప్రభు మనకి గొప్ప ప్రధాన యాజకుడు. సత్యము వలన మనల్ని ప్రతిష్ఠ చేయబడినట్లు మన కొరకు ఆయన తనకు తానుగా ప్రతిష్ఠ చేసుకున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. సత్యము వలన మనల్ని ప్రతిష్ఠ చేయడానికి ఆయన మన కొరకు తనకు తానుగా ప్రతిష్ఠ చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు యెహోవాకు ప్రతిష్ఠితుడు. కాబట్టి ఆయన ద్వారా మనం యాజక ధర్మాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి మనం కూడా ప్రతిష్ఠితులమై ఉండాలి. ఏ సందర్భాలందు మనం ప్రతిష్ఠ చేయబడాలో జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతాను. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యోధా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. ఇక్కడ ప్రతిష్ఠితము అనే మాట మనం చదువుతున్నాం. ఆ దినములలో గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అనే మాట రాయబడుతుంది. గుర్రములు ఆనాటి దినాల్లో ప్రయాణ సాధనాలు. గుర్రముల మీద వెళ్ళేవారు, వచ్చేవారు. రాకపోకలకి, ప్రయాణానికి గుర్రాలని వాడేవారు. అంటే మన రాకపోకలు అంటే అవి మన ప్రవర్తనకు సాదృశ్యాలు. ప్రభువుకు మనం ప్రతిష్ఠితులమై ఉన్నట్లు మన ప్రవర్తన కూడా దేవునికి ప్రతిష్ఠితమైనదిగా ఉండాలి. లోకస్తులు మన బహిరంగమైన ప్రవర్తనను చూస్తూ ఉంటారు. మన బహిరంగమైన ప్రవర్తన సరిగా ఉందా లేదా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి గుర్రముల కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అని ఉంటుందట. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని పిల్లల యొక్క చర్యలన్నీ గుర్రముల కళ్ళెముల మీద అంటే గుర్రాల మీద ప్రయాణాలు చేసేవారు. రాకపోకలు జరుగుతూ ఉండేవి ఆ కాలంలో. కాబట్టి ఈనాడు మనం కూడా మన ప్రవర్తన దేవునికి ప్రతిష్ఠితమైనదిగా, లోకస్తులు మన బహిరంగమైన ప్రవర్తనను చూసి వీళ్ళ దేవుని పిల్లలు, అందుకే వీళ్ళ ప్రవర్తన యథార్థంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, నీతిగా ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలి. రెండవది, మందిరంలో ఉన్నటువంటి పాత్రలు ప్రతిష్ఠితములుగా ఎంచబడును. దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలు, పళ్ళాలు ఎలాగైతే పరిశుద్ధమైనవో అలాగ ప్రతిష్ఠితం కావాలి అంట. పాత్రలు మన సేవను సూచిస్తూ ఉన్నాయి.
దేవుని కొరకు మనం చేసే సేవను ఆ పాత్రలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం చేసే ఆరాధనలో, మనం చేసే సేవలో, మనం చేసేటువంటి పరిశుద్ధమైనటువంటి పనుల్లో మనం దేవునికి ప్రతిష్ఠితులుగా ఉన్నామా లేదా అనేదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలో నిర్గమాకాండం 28లో ఎందుకు ఈ యొక్క తలపాగా, దాని మీద మేలిమి బంగారు రేకుతో చేసిన ముద్ర ఉన్న యెహోవా పరిశుద్ధుడనే మాట అని మనం ఆలోచన చేస్తే 38వ వచనంలో, తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించి పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు. దాని ఉపయోగం ఏంటంటే, పాగా వల్ల మనుషులు అర్పించేటువంటి, దేవుని పిల్లలు అర్పించేటువంటి పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు. అది అహరోను నొసట ఉండాలి అంటాడు. అంటే దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో అంగీకరింపబడినట్లుగా ఆ తలపాగా నిత్యము అతను నొసట ఉండాలి. మన ఆరాధన యందు, మనం దేవునికి అర్పించేటువంటి స్తోత్రములు, స్తుతులు యందు, మన పరిచర్య అంతటిలో దోషాలుంటాయి, లోపాలుంటాయి. దోషాలు, లోపాలు ఉండక మానవు. దోషము, లోపము కలిగినటువంటి వాటిని దేవుడు అంగీకరించడు. అయితే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనం అర్పించే దాని అందలి దోషాన్ని భరించి మన అర్పణలన్నీ కూడా దేవునికి పూర్ణాంగీకారమగునట్లుగా, ఆయనకు నిర్దోషమైనవిగా అందించి మనలను తన పరిశుద్ధ పరిచర్య ప్రభావం చేత పరిశుద్ధపరుస్తూ వస్తున్నాడు ఆయన. ఇది చాలా అద్భుతమైనటువంటి యాజక ధర్మం. అందుకే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో అంటాడు, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం, ఆయన నామమును ఒప్పుకుంటూ జీవఫలము అర్పిద్దాము అంటారు. కాబట్టి ఎందుకు ఈ పాగా అని మనం ఆలోచన చేస్తే, మనం యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు, మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తొలగించి మనం ఇచ్చేటువంటి అర్పణలు అంగీకారం అయ్యేటట్లు ఆయన మన దోషాలను భరిస్తూ వచ్చారు. ఇంకా మనం చూస్తే 40వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చూస్తే అహరోను కుమారుల వస్త్రాలు. 40వ వచనంలో, అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కొట్టవలను, వారికి దట్టీలను చేయవలను, వారికి అలంకారమగు ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలను. నీవు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకు వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులు అంటున్నట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మరియు వారి మానము కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఉండినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను. అది అతనికి, అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ. ఇక్కడ 42వ వచనంలో, వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులు కుట్టవలెను. వారి మానమును కప్పుటకు సన్న నారలాగులు కుట్టాలి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో, అవమానకరమైనటువంటి పనులు లేని వారుగా జీవించాలి. ఈనాడు మనం కూడా క్రొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రోమాపత్రిక 2:24, రోమాపత్రిక 2
24. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషించబడుచున్నది. దేవుని నామం దూషించబడుతుంది. కొన్నిసార్లు దేవుని నామాన్ని దూషించబడేటట్లుగా మన ప్రవర్తనలు ఉంటాయి. మనం దేవుని నామాన్ని మహింపరిచేటట్లుగా జీవించాలి. మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలగకూడదు. దేవుని నామానికి ఘనత కలగాలి. దేవుని నామానికి ఘనత కలగాలి. అందుకే పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మేము కుయుక్తిగా నడుచుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించట్లేదు, సత్యమును ప్రత్యక్షపరుస్తున్నాం. ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకుంటూ అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అంటారు. అవమానకరమైనటువంటి రహస్య కార్యాలను విసర్జించి మనం జీవించాలి. దేవుని నామం మహింపరచబడేటట్లు మనం ప్రవర్తించాలి. అందుకే మత్తయి సువార్త 5:16 అంటారు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అంటారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. క్షమించాలి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. కాబట్టి వారి మానాన్ని కప్పడానికి నారలాగులు కుట్టినట్టు మనం కూడా అవమానకరమైనటువంటి రహస్య కార్యాలు విసర్జిస్తూ దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం ప్రవర్తించాలి. ఇంకా 40వ వచనంలో మనం చూసాం, సన్ననారతో 39వ వచనం, సన్ననారతో చొక్కాయలను కుట్టించాలి. 40వ వచనంలో అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలను. సన్ననార చొక్కాలు ఇవి మన ప్రభు ధరింప చేసేటువంటి నీతి రక్షణ వస్త్రాలకు గుర్తుగా ఉన్నాయి. మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉంది. కాబట్టి మనం ప్రభు ఎదుట నిలవలేం. మన స్వనీతి క్రియలన్నీ ఆయన దృష్టికి మురికి గుడ్డలు లాంటివి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 64వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అయితే మనం దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నిలబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. నూతన జన్మ పొందడం ద్వారానే దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, లేకపోతే ధరింప చేస్తున్నాడు. ఆదాము అవ్వలు పాపం చేశారు, దిగంబరులయ్యారు, సిగ్గు చేత దేవుని ఎదుటికి రాలేకుండా దాక్కున్నారు. అయితే వాళ్ళు తన సన్నిధిలో నిలిచినట్లు ఆయన వారికి చర్మపు చొక్కాయలు చేసి వారికి తొడిగించారు. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ కూడా ఆయన ఎదుట నిలబడ్డాడట. అయితే మలినమైపోయింది అతని వస్త్రం. అయితే ఆ మలిన వస్త్రాన్ని తీసేసి ప్రశస్త వస్త్రాన్ని ప్రభు ధరింపచేశారు. కాబట్టి మనం దేవుని ఎదుట నిలవాలంటే రక్షణ వస్త్రం కావాలి. ఆయన ఎదుట మనం నిలబడాలంటే నీతి వస్త్రం కావాలి. నీతి అనే దాంట్లో 3 విషయాలు మనం చూస్తాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దానికి ఫలితంగా మనకు ఉచితంగా దొరికింది నీతి. ఇది రక్షణకరమైనటువంటి నీతి. కాబట్టి ఈ నీతిని ప్రభు మనకు అనుగ్రహించడానికి మరణించి తిరిగి లేచారు. రోమపత్రికలో అదే అంటారు, రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. 5:1 కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అంటారు. అది మొదటిది రక్షణకరమైన నీతి.
ఈ నీతి మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయారు, తిరిగి లేచారు, మనల్ని నీతిమంతులుగా తీర్చారు. రెండవది ప్రవర్తన సంబంధమైనటువంటి నీతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకూడదు, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. ఇది ప్రవర్తన సంబంధమైనటువంటి నీతి. ఇది ప్రవర్తన సంబంధమైనటువంటి నీతి. నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని మనం పాపం చేయకూడదు. నీతి ప్రవర్తనలో మొదటిగా పాపం చేయకుండుట, రెండవది ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుట. అందుకే లోకాసు వార్త మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, లోకాసు వార్త మొదటి అధ్యాయం 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇక్కడ జకరియా, ఎలిజబెత్ అనే దంపతుల గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీతి ప్రవర్తన కలవారై, ప్రవర్తన సంబంధమైన నీతి ఒకటి, రక్షణకరమైన నీతి. మనకు రక్షణ ఇవ్వడానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఈ నీతి దొరికింది. రెండవది ప్రవర్తన సంబంధమైన నీతి. మన ప్రవర్తనలో నీతి ఉండాలి, పాపం చేయకూడదు. నీతి ప్రవర్తనలో మొదటిది పాపం చేయకుండా ఉండడం, రెండవది ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవాలి. మూడవది మనం నీతిని ప్రకటించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. నోవహు నీతిని ప్రకటించారు. నీతిని ప్రకటించిన నోవహు అని చూస్తున్నాం. అలాగే మనం కూడా దినమెల్లా ఆయన నీతిని, ఆయన రక్షణను ప్రకటించేవారుగా ఉండాలి. 71వ కీర్తనలో అదే అంటాడు ఆయన భక్తుడు. 71వ కీర్తన 15వ వచనం, 71:15, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న సఖ్యము కావు. కాబట్టి మనం నీతిని ప్రకటించాలి. కాబట్టి సన్ననార చొక్కాయలు నీతి, రక్షణ అనే వస్త్రాలను సూచిస్తూ ఉంది. మనం రక్షణ వస్త్రం ధరించుకోవాలి. రెండవది మనం నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిలో 3 విషయాలు చెప్పుకున్నాం. రక్షణకరమైన నీతి, 2 ప్రవర్తన సంబంధమైన నీతి, 3 ప్రకటించే నీతి. ఇంకా మనం చూస్తే మన భాగంలో 40వ వచనంలో, అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కొట్టవలను, వారికి దట్టీలను చేయవలను. సన్ననార దట్టి పరిచర్య సూచిస్తూ ఉంది. ఈనాడు మనం కూడా సత్యం అనే దట్టి కట్టుకోవాలంటాడు ఎఫెసీ పత్రిక 6:14లో. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. సత్యం అంటే వాక్యం. యోహాను సువార్త 17:17 ప్రకారము నీ వాక్యమే సత్యము. నడుము అంటే మనస్సు అన్నమాట. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, ఏంటట, సన్ననార దట్టి గురించి చెప్పుకుంటున్నాం. ఈ దట్టి పరిచర్యను సూచిస్తూ ఉంది. నేడు మనం ధరించుకునేటువంటి దట్టి ఏంటంటే సత్యం అనే దట్టి. ఎఫెసీ పత్రిక 6:14లో ఉంటుంది అన్నమాట. నడుమునకు సత్యమను దట్టి కట్టుకోండి. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. నడుము అంటే ఏంటి? మనస్సు. మీ మనస్సు అను నడుము కట్టుకొని అంటాడు పేతురు గారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సు వాక్యము చేత కట్టబడి స్థిర మనస్సు గలవారుగా ఉండి ధైర్యంతో మనం క్రీస్తును ప్రకటించాలి.
ధైర్యంతో మనం క్రీస్తును ప్రకటించాలి. ఇక్కడ మన మనస్సు అనే నడుముకి సత్యం అనేటువంటి వాక్యం అనే దట్టి కట్టుకొని క్రీస్తును మనం ప్రకటించాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అయిననేమి మెష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుతాను. 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాసపక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి అంటాడు. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలో ఎవరు మింగుదునని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. కాబట్టి అపవాదిని ఎదిరిస్తూ మనం దేవుని పరిచర్య చేయాలి. యాకోబు గారు అంటాడు 4:7లో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కాబట్టి నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని అపవాదిని ఎదిరిస్తూ వాడి క్రియలను ఎదిరిస్తూ మనం జీవించాలి. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. నడుము కట్టుకోవడం అంటే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి అంటాడు. అంటే ఇక్కడ ఈ మాటలు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ సిద్ధముగా ఉండాలి అనే విషయం మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉండాలి. ఇంకా మనం చూస్తే 40వ వచనంలో వారికి దట్టిలు చేయవలను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయాలి. ఈ కుళ్ళాయిలు యాజకులు తమ శిరస్సును ధరిస్తారు. అది వారికి అలంకారంగాను వారి తలను కాపాడుకున్నట్టుగా ఇవ్వబడింది. క్రొత్త నిబంధనలో కూడా విశ్వాసులకు రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము అంటాడు. తలకి ఉండాల్సిందేంటి? రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణం అంటాడు. శరీర భాగాల్లో శిరస్సు చాలా ప్రధానమైనది. శిరస్సును కాపాడుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఎవరైనా యుద్ధానికి వెళ్ళారనుకోండి, యుద్ధరంగం అందు వాళ్ళు ఉక్కు టోపీలు ధరిస్తారు. అది వారి శిరస్సును శత్రువు దెబ్బ నుండి రక్షిస్తుంది. అలాగే రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణం వలన సాతాను అగ్ని బాణాలని వాడు తీసుకొచ్చేటువంటి ప్రమాదాలని తప్పించుకొని యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణతో నిరీక్షణ కలిగిన వారంగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి.
కాబట్టి మనం రక్షణ పొందాం, నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం 3వ వచనం 9వ వచనం చదువుతాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. కాబట్టి మనం ఇంకా ఏమవుతామో మనకు తెలీదు. మనం దేవుని పిల్లలం. మనం ఏమవుతామో ఎలా ఉంటామో అనేది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మాత్రం ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం, ఆయనను పోలి ఉంటాం. ఆయన ఉన్నట్టుగా ఆయన చూస్తాం, ఆయన పోలి ఉంటాం. ఇది మన నిరీక్షణ. కాబట్టి ఈ నిరీక్షణను పెట్టుకున్నటువంటి మనం ఆయన ఉన్నట్టుగా చూస్తాం, ఆయన పోలి ఉంటాం. కాబట్టి ఆయన పవిత్రుడు, కాబట్టి మనం కూడా మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. నిరీక్షణ మనల్ని పవిత్రమైన జీవితంలోనికి నడిపిస్తుంది. అది ఈ మాట చెప్పే విషయం. నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? పవిత్రమైన జీవితంలోనికి మనల్ని నడిపిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13-14. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకుంటున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి అంటాడు. కాబట్టి మనం దేవుని ఎదుట నిలబడతాం. ఈ లోకమంతా లయమైపోద్ది, కానీ మనం ప్రభుత్వంతో పాటు ఉంటాం. ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. కాబట్టి శాంతము కలిగి ఆయన దృష్టికి ఆయన ఎదుట నిలబడినప్పుడు నిష్కళంకులుగా నిందారహితులుగా మనం కనబడినట్లు మనం జాగ్రత్త పడాలి అంటున్నాడు. కాబట్టి కుళ్ళాయిలు యాజకులు శిరస్సును ధరించేవారు. మనం శిరస్సును ధరించాల్సింది ఏంటో తెలుసా? మనం శిరస్సును ధరించాల్సింది రక్షణ, నిరీక్షణ అను శిరస్రాణం. కాబట్టి రక్షణ పొందాం, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే శత్రువు మనల్ని నాశనం చేయడానికి వాడు మన మీద కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇంకా మనం పరిపూర్ణంగా ప్రభువు యొక్క నిత్యరక్షణను పొందుకోలేదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు నిత్యరక్షణ. ఈ నిత్యరక్షణ కొరకైన నిరీక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం నిరీక్షణ కలవారమే రక్షించబడ్డాం. రక్షణ నిశ్చయత అనేది మనకు ధైర్యాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. కాబట్టి నిరీక్షణ అనేది మనల్ని పవిత్రంగా జీవింపచేస్తుంది. కాబట్టి మనం పవిత్రులుగా బ్రతుకుతూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ఎదుట, ఆయన ఎదుట మనం నిలిచినప్పుడు నిష్కలంకులుగా నిందారహితులుగా మనం జీవించాలి. ఆ రీతిగా మనం ప్రభువును సేవిస్తూ ప్రభు మార్గంలో నడుస్తూ ఉండాలి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఇవి అహరోను కుమారుల కొరకు చెప్పబడినటువంటి మాటలు. ఇది ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు, ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు. కాబట్టి వీటన్నిటిని గురించి ఈ 28వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు.
ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 29వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.